సంచలన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొట్టాల చెరువు నుంచి వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో పెద్దపులి సంచరిస్తూ కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలను స్థానిక యువకులు ఫోన్లో బంధించారు. పెద్దపులి సంచారంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు త్వరగా పెద్దపులిని బంధించి అడవిలో విడిచిపెట్టాలని కొట్టాల చెరువు గ్రామస్తులు వేడుకుంటున్నారు. పెద్దపులి సంచారానికి సంబంధించిన విజువల్స్ మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. నంద్యాల వాసులందరూ కూడా పెద్దపులి సంచారంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, సద్య నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో కొట్టాల చెరువు గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో కొట్టాల చెరువు నుండి వరదరాజుల స్వామి ప్రాజెక్టు వెళ్లే ప్రధాన రహదారిలో పెద్దపులి సంచరించడంతో అక్కడ చూసినటువంటి స్థానికులు కొంతమంది యువకులు ఆ సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచరిస్తున్న సందర్భంలో అనేక రోజుల పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పెద్దపులి సంచరిస్తుంది. తమకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు దాడి చేస్తుందో అనేది భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్దపులి సంచరిస్తుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు, అదే విధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. గ్రామానికి కూతువేట దూరంలో పెద్దపులి సంచరిస్తుండటంతో పులి ఎవరి మీద దాడి చేస్తుందోనని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫారెస్ట్ అధికారులకు అనేక మార్లు చెప్పినప్పటికీ పెద్దపులిని బంధించి అటవీ ప్రాంతంలో తీసుకువెళ్లకపోవడంతోనే పెద్దపులి ప్రధాన రహదారిలో సంచరిస్తుందనేది స్థానికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఇకనైనా పెద్దపులిని బంధించి దట్టమైన అడవి ప్రాంతాల్లో వదిలిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరణ్యంలోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందా అనేది భయాందోళనకు గురవుతున్నారు. అదే విధంగా గొర్రెలు, మేకలు, పశువులు కాపరులు గాని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆవుల్ని, అదే విధంగా గొర్రెల్ని, మేకల్ని ఎత్తుకు వెళ్తాదేమో అనేది ఒక భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఏదైతే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మేపడానికి వెళ్తున్న సందర్భంలో పెద్దపులి దాడి చేస్తుందేమో అనేది ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ పెద్దపులిని పట్టుకొని అడవిలోకి తరలించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆత్మకూరు మండలంలో కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ ప్రసాద్.